దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర నివాళులు అర్పించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత చీరల పంపిణీని ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల మహిళలతో నేరుగా ముఖాముఖి నిర్వహిస్తారు. అయితే ఈ చీరల పంపిణీ ప్రక్రియను 2 దశల్లో పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది. తొలి దశలో ఇందిరాగాంధీ జయంతి రోజున అంటే ఇవాల్టి నుంచి ప్రారంభించి డిసెంబర్ 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు చీరల పంపిణీ పూర్తి చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఇక రెండవ దశలో పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు చీరల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర నివాళులర్పించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం చీరల పంపిణీని ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల మహిళలతో నేరుగా ముఖాముఖి నిర్వహిస్తారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి ఇందిరమ్మ చీరల పంపిణీ మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఏదైతే మాజీ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లో ఆమె విగ్రహానికి పూలమాల నివాళులు అర్పించిన తర్వాత ఇందిరమ్మ చీరలకు సంబంధించిన పంపిణీ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి సంబంధించి తొలుతగా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకు చీరలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. ఎందుకంటే ఒక్కొక్కరికి 2 చీరలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. దీనికి సంబంధించి చేనేతలకు సంబంధించినటువంటి వారి ద్వారా ఉత్పత్తుల సమస్య వచ్చిన నేపథ్యంలో మొదటగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి మహిళలకు కోటి మంది మహిళలకు కోటి చీరలు అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 12 గంటలకు సీఎం ప్రారంభించిన తర్వాత ఆ తర్వాత నేరుగా ఆయన సచివాలయం చేరుకొని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పలు చోట్ల నుంచి ఇందిరమ్మ చీరలకు సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించి మహిళలతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడతారు. రెండవ దశలో పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి మార్చి 8 వరకు పంపిణీ చేశారు. సో మొత్తంగా చూసినట్లయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కోటి మంది మహిళలకు కోటి చీరలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇవాళ నుంచి అది ప్రారంభం కానుంది. రైట్ అశోక్.